మమ్మీ వెరైటీ వెరైటీగా లిస్ట్ ఇస్తుంది. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంటున్నాయి. వీడియో చివరి వరకు చూడండి. హలో ఫ్రెండ్స్, చామదుంపల కూరకి ఈరోజు మనకు కావాల్సిన ఏంటో చూద్దాము. చామదుంపల కూరకి మనం ముందుగా ఉడకబెట్టుకున్న చామదుంపలు ఇలాగా మనం తినడానికి వీలుగా ఉన్నటువంటి సైజులో కట్ చేసుకోవాలి. చామదుంపల్ని మొత్తం ఉడికించకుండా సగం ఉడికించుకోవాలి, ఎందుకంటే మళ్ళీ చింతపండు పులుసులు ఉడుకుతాయి కాబట్టి. తర్వాత మనకి కూరకు కావాల్సిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, టమాటాలు, ముందుగా వేసుకోవడానికి తాలింపు దినుసులు, జీలకర్ర, కూరలోకి మనం రసం పిండుకోవాలి కాబట్టి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఇది ఒక ప్యాన్ తీసుకొని 2-3 స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కాగే లోపల మనం కర్రీలోకి కొంచెం జీలకర్ర, మెంతుల్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. సో ఎక్కువ అవసరం లేదు, జస్ట్ లైట్గా ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తాలింపు దినుసులు వేసుకున్నాము. ఇప్పుడు తాలింపు దినుసులు వేగుతున్నప్పుడు జీలకర్ర తాలింపు దినుసులు వేసుకొని లైట్గా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కరివేపాకు చుచ్చుడు వేసుకోవద్దు, ఎందుకంటే కరివేపాకు ఇప్పుడు వేసుకుంటే దాని టేస్ట్ మారిపోతుంది. ఈ లోపల మనం ఏం చేసుకోవాలంటే, ఇందాక మనం జీలకర్ర, మెంతులు కొంచెం వేయించుకున్నాం కాబట్టి లైట్గా వాటిలోకి ఒక 3 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. మనకి ఇంకా పులుసు ఏంటంటే కొంచెం తిక్కగా గ్రేవీగా ఉండడానికి కొంచెం ఎక్కువ అవసరం లేదు. కొంచెం పుట్నాల పప్పు తీసుకోవాలి. దీంట్లోకి సాల్ట్ వేసుకోవాలి కొంచెం. ఈ మిక్సీ పట్టిన పౌడరు ఈ విధంగా ఉంటుంది, మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానే ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకి పులుసు కొంచెం చిక్కగా అనిపిస్తుంది, టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది. సో ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఇప్పుడు మనం టమాటాలు వేసుకున్నాము. ఈ టమాటాల్లోకి ఇప్పుడు మనం పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాము. తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు కొంచెం వేసుకొని తర్వాత మనం పులుస్తున్నాక చూసుకొని మళ్ళీ వేసుకోవాలి. టమాటాలు ఇప్పుడు మనకి బాగా ఉంటున్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే కరివేపాకు వేసుకుంటాము. సో దీనివల్ల ఏంటంటే కొంచెం కరివేపాకు ఫ్లేవర్ అనేది మనకి కూర మొత్తం ఉంటుంది. తర్వాత కారం వేసుకోవాలి. కారం మరి ముందే వేసుకుంటే టమాటా ముక్కలు ఉడకవు, అందుకనే కొంచెం టమాటా ముక్కలు ఉడికిన తర్వాత తగినంత కారం వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 స్పూన్ వేసుకుంటాను, 1.5 వేసుకుంటున్నాను. కారం వేసుకొని కొంచెం మిక్స్ అయ్యేలాగా తిప్పుకోవాలి. తిప్పుకొని ఇప్పుడు ఇందులోకి మనం చామదుంపల ముక్కలు వేసుకోవాలి, కట్ చేసినటువంటివి. ముక్కలు వేసుకున్నాక అది మొత్తం కలిసేలాగా బాగా తిప్పుకోవాలి. తిప్పుకొని ఈ ముక్కలని ఈ నూనెలో కొద్దిసేపు వేగనివ్వాలి. అప్పుడు కొంచెం మంచి టేస్ట్ వస్తుంది.
తర్వాత మనం చింతపండు పులుసు చిండుకోవాలి. ఇలాగ మొత్తం బాగా కలుపుకోవాలి. చామదుంపల కూర చాలా మంచిది హెల్త్కి. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి, కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. సో ఇలాగ మిక్స్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూడండి, ఇప్పుడు కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది కర్రీలో. దీన్ని కొంచెం ఇలా నూనెలో మగ్గనిచ్చిన తర్వాత మనం చింతపండు పులుసు పిండుకున్నాము. సో ముక్కలు నూనెలో వేగిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి మనం పౌడర్ వేసుకోవాలి. పౌడర్ లాస్ట్ లోనే వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే లాస్ట్ లో వేసుకోవడం వల్ల ఏంటంటే ముక్కకి తొందరగా పట్టదు. అందుకే పౌడర్ నేను ఇప్పుడే వేసుకుంటున్నాను. ఇప్పుడే వేసుకొని కొద్దిసేపు దాన్ని కూడా నూనెలో మగ్గనిసుకోవాలి. ఈ పౌడర్ వేయగానే కూర మంచి స్మెల్ వస్తుంది. సో మనం రెగ్యులర్ గా కాకుండా ఇలాగా కొంచెం డిఫరెంట్ గా ఉంది చూడండి. ఎందుకంటే చాలా బాగుంటుంది, గ్రేవీగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కొద్దిసేపు సిమ్లో పెట్టి మగ్గనిద్దాము ఈ పౌడర్ వేసిన తర్వాత. సో దీనివల్ల ఏంటంటే కొంచెం ముక్కకి ఆ ఫ్లేవర్ అనేది టచ్ అవుతుంది. పౌడర్ కూడా చక్కగా నూనెలో వేగింది. ఇప్పుడు మనం చింతపండు రసాన్ని ఇందులో కలుపుకున్నాము. ముక్క మునిగినాక మనం చింతపండు రసాన్ని పిండుకోవాలి. తర్వాత దీన్ని తిప్పుకోండి. చిన్న పౌడర్ వల్ల మనకి గ్రేవీ ఎలా వచ్చేస్తుందో. ఇది ఇప్పుడు మనం కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఉడికించేసుకోవచ్చు. ఒక 5 minutes లో అయిపోతుంది మనకి ఇది. పులుసు అంతా చూడండి ఎంత గ్రేవీగా ఉందో కర్రీ. మనం ఆ పౌడర్ కలపడం వల్ల కానీ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. టేస్ట్ చాలా బాగుంది. చూడండి ఎంత మంచి గ్రేవీ వస్తుందో, చక్కటి గ్రేవీ ఉంది. ఇప్పుడు మనం దీనికి ఫినిషింగ్ గా కొత్తిమీర వేసుకోవాలి. ఆల్రెడీ కడిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని మనము కూరలో వేసుకుంటున్నాము. సో ఇంతే అండి, సింపుల్ శనగపప్పు చామదుంపల పులుసు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి మీరు ట్రై చేసి టేస్ట్ చూడండి. టేస్ట్ చూసి చెప్పండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే. కూర కూడా మీకు చాలా గ్రేవీగా ఉంటుంది. చూడండి ఎంత గ్రేవీగా ఉందో కర్రీ మీకు. సో ఇదే ఫ్రెండ్స్ శనగపప్పు చామదుంపల పులుసు. మీకు నచ్చితే గనక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.